నమస్కారం అందరికీ. ఈ పాత్రికేయ సమావేశానికి చేసిన విలేకరులకి, ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా, జనసేన కార్యకర్తలకి అందరికీ నమస్కారం. నిన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాప్తాడులో సిద్ధం అంటూ ఒక సభ పెట్టి ప్రజాధనాన్ని, అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ బల ప్రదర్శనకు దిగి ఒక సామాన్య విలేకరు ఆంధ్రజ్యోతి శ్రీకృష్ణ నేతను తన యొక్క డ్యూటీలో భాగంగా ఫోటోలు తీస్తూ ఉంటే విచక్షణ రహితంగా దాడి చేసి తీవ్ర గాయాలైనట్టు చేశారు. ఆ విషయాన్ని మాచర్ల జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఈ ఒకటే కాదు, గతంలో కూడా పలుమార్లు ఈ వైసీపీ ప్రభుత్వం, ఈ వైసీపీ గొండాలు, వైసీపీ కార్యకర్తలు పలుమార్లు చేస్తూనే ఉన్నారు. గత కొన్ని రోజులుగా ముఖ్యమంత్రి గారు సిద్ధం అంటూ ముందుకొచ్చారు. మేము అనుకుంది ఏంటంటే 4.5 సంవత్సరాలలో చేయలేనివి ఇంకేమన్నా ఉంటే తప్పు తెలుసుకొని మంచి చేయడానికి, ప్రజలకి ఉపయోగపడేవి ఇంకేమన్నా ఉంటే చేస్తారేమోనని మేము ఆశించాం. కానీ కుక్కతోక వంకరే అన్నట్టుగా ఈ జగన్మోహన్ రెడ్డి సిద్ధం అంటూ ప్రజాధనంతో ఫ్లెక్సీలు కట్టుకొని, అసలు ఈ ముఖ్యమంత్రికి రాష్ట్రం అంతా ఫ్లెక్సీలు కడుతున్నాడు సిద్ధం అంటూ. ఆ ఫ్లెక్సీలు కట్టే అర్హత ఈ ముఖ్యమంత్రికి లేదు. ఎందుకంటే గతంలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలని బ్యాన్ చేస్తున్నామని చెప్పాడు సాక్షాత్ ఈ ముఖ్యమంత్రి. ఏ ముఖం పెట్టుకొని ఈరోజు రాష్ట్రం అంతా సిద్ధమంటూ ఫ్లెక్సీలు కడుతున్నాడు? ఈ ముఖ్యమంత్రికి సిగ్గుందని అడుగుతున్నాం మేము మాచర్ల జనసేన పార్టీ తరఫున. ఈ ముఖ్యమంత్రి క్లాస్ వార్ అంటాడు, పేదలకి పెత్తందారులకి మధ్య యుద్ధం అంటాడు. పేదలంటే ఎవరు? దేశంలోనే ధనవంతుడైన ముఖ్యమంత్రి పేదవాడంట. మరి ముఖ్యమంత్రి పేదవాడైతే ఈ ప్రజలంతా మరింత కోటీశ్వర్ల. ఈ ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు, మంత్రులు, వాళ్ళ యొక్క కార్యకర్తలు రాష్ట్రాన్ని అడ్డంగా దోచుకొని అవినీతి సామ్రాజ్యాలు కట్టి ఇంకా దోచుకోవడానికి మరొకసారి ఎన్నికల్లోకి వెళ్ళి మాకు అవకాశమని అడుగుతున్నారు. ఇంకేముంది మీరు దోచుకోవడానికి? ఈ రాష్ట్రంలో దోచుకోవడానికి ఇంకేం లేదు. ఎంత నాశనం చేయాలో అంత నాశనం చేసి కూర్చున్నారు. ఇంకా ఏమైనా ఉందంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ప్రభుత్వంలో బాగు చేయడమే తప్పించి ఇంకా నాశనం చేయడానికి ఏం మిగలలేదు. మహా అయితే బాగు చేస్తారు ఈ రాష్ట్రాన్ని. అదేవిధంగా ఈ ముఖ్యమంత్రి నిజంగా పేదవాడైతే, పేద ముఖ్యమంత్రి అయితే ఈరోజు మీ మంత్రులు, మీ రాజ్యసభ సభ్యులు, మీ ఎమ్మెల్యేలని ఒక్కసారి చూసుకోండి, కళ్ళు తెరిచి. రాష్ట్ర ప్రజలారా ఒక్కసారి సూక్ష్మంగా ఆలోచించండి. ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీ పునాదులు, పార్టీ పుట్టుక ఒక పేద శవాల నుంచి పుట్టింది. వాళ్ళ నాన్నగారు చనిపోతే